ఏదో మార్కుల కోసం చదువుతున్నాం అన్నట్టున్నారు. విద్యా సంస్థలు కూడా అలాగే ఉన్నాయి. మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ వదిలిపెట్టేసి ర్యాంకులు మార్కుల కోసం చూస్తున్నారు. ఇలాగా ఎంత చదువులు చదివి ఉద్యోగాలకు వెళ్ళినా అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని తీసేస్తున్నారు. ఉద్యోగాల కోసం వెళ్ళిన యువతలో చాలా మంది ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నప్పటికీ రిజర్వేషన్ల వల్ల వాళ్ళకి ఉద్యోగాలు రావడం తగ్గిపోతుంది. ఎక్కువ మార్కులు వచ్చి ఉద్యోగాలకు దగ్గరకు వెళ్ళినా కానీ ఒక్క క్షణంలోనే ఉద్యోగాలు మిస్ అవుతున్నాయి. ఎందుకంటే రికమెండేషన్ల వల్ల ఉద్యోగాలు మిస్ అవుతున్నాయి. తర్వాత ఇంకొకటి ఒక్క పోస్ట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఒక్క పోస్ట్ పడితే చాలా మంది దానికోసం అప్లికేషన్ వేయడం జరుగుతుంది. దాంట్లో మంచి మార్కులు సాధించినప్పటికీ వాళ్ళకి కమ్యూనికేషన్ లేదని మళ్ళీ వేరే తెగల వాళ్ళు ఉన్నారని ఇవ్వటం లేదు. మనకు స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలైన 15 లక్షల మంది ప్రతి సంవత్సరం చదువుని పూర్తి చేసుకుని ఉద్యోగాలకు వెళ్తున్నారు. కానీ వాళ్ళు ఆశించిన విధంగా వాళ్ళకి ఉద్యోగాలు రావడం లేదు. చాలా బాగా మాట్లాడుతుందండి. ఫస్ట్ టైం స్పీకర్ అయినా కూడా సంఖ్యలతో సహా చెప్తుంది. ఒక ఉద్యోగం ఉంటే చాలా మంది అప్లై చేస్తారు. అదే విధంగా ప్రతి సంవత్సరం 15 లక్షల మంది కొత్తగా చదువులతోటో లేకున్నా కూడా ఉద్యోగాన్వేషణలోకి వస్తారు అని చెప్తా ఉంది. 15 లక్షల యువత మనలాగా ప్రతి సంవత్సరం కొత్తగా ఉద్యోగాన్వేషణలోకి బయటకు వస్తున్నాం. మాట్లాడండి. చాలా మంది మనం చదివితే చాలు, మనకు ఉద్యోగాలు వస్తే చాలు అనుకుంటున్నారు. కానీ ఇతర విద్యార్థులు కూడా మనతో సమానంగా చదవాలి, వాళ్ళకు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వడం లేదు. మనం ఏదైనా సాధించాలంటే ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనం ఏదైనా ఇది చేయాలనుకుంటున్నాను అంటే నువ్వు చేస్తావా అంటున్నారు, కానీ నువ్వు ఎవరు చెప్పడం లేదు. ప్రతి సంవత్సరం 15 లక్షల మంది ఉద్యోగాల కోసం వస్తున్నారు. ఎక్కడన్నా కూడా ఉద్యోగాలు ఉన్నాయంటే అక్కడ ఒక్కొక్క ఉద్యోగానికి చాలా మంది అప్లై చేస్తున్నారు. కాబట్టి చాలా మంది ఉద్యోగాలు రాకుండా మిగిలిపోతారు అంటుంది. అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ బీకాం చదువుతున్నాను. ఎంప్లాయ్మెంట్ అని అన్నారు, కానీ మన పేపర్లో కూడా వేశారు చాలా ఉద్యోగాలు ఉన్నాయి, చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాకపోతే సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేవన్నమాట. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్కించుకోవడమే కానీ మనము ఏ విధంగా ఆ సబ్జెక్ట్ ని మన జీవితంలో అన్వయించుకోగలము, మనం ఏ విధంగా దాని మీద పట్టు సాధించగలము, సమాజానికి దీన్ని ఏ విధంగా ఉపయోగపడేలా చేయగలము అని మాత్రం ఆలోచించాల. ఉట్టి మార్కులు తెచ్చుకొని మనం మంచి మార్కులు తెచ్చుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది అన్నారు. తీరా ఇంటర్వ్యూలకు వెళ్తే వాళ్ళు వేరే క్వశ్చన్స్ బయట సమాజం గురించి అడిగితే మనం చెప్పలేకపోతున్నాం. సో ఎంప్లాయ్మెంట్ కావాల్సిన ఉద్యోగాలు ఉన్నాయి, కాకపోతే దానికి తగ్గ స్కిల్స్ ప్రకారం మనము తయారవ్వాలి. అలాగే రాజకీయాలు అన్నారు. రాజకీయాలంటే మనము యువత వెళ్ళొచ్చు, కాకపోతే ఇప్పుడు లీడర్ సినిమా తీసుకోండి. లీడర్ సినిమాలో తను ఎంతో పిహెచ్డి చేసి రాష్ట్రాన్ని బాగుపరచాలని రాజకీయాల్లోకి వచ్చారనమాట. కాకపోతే ఆడ కూడా తను కూడా అవినీతి చేయవలసి వచ్చింది. సో ఆ సినిమా ద్వారా కూడా మనం కూడా తప్పుదావలో పట్టామేమో అనేసి యువత రాజకీయాల్లో వెళ్ళడానికి భయపడుతుంది. అదే విధంగా భవిత అంటారా, మనము ఉద్యోగ అవకాశాలు గురించి ఆలోచిస్తున్నామే గాని నిజమైన ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నామే గాని ఇప్పుడు మదర్ తెరీసా వాళ్ళంతా ఏమి చదువుకున్న వాళ్ళ మన వయసు నుంచే వచ్చిన వాళ్ళు. మన వయసు నుంచి వాళ్ళ సేవ మార్గం ఉట్టి చదువు ఉట్టి ఉద్యోగ అవకాశాలే కాదు, మనకు తెలియని రంగాలు ఉన్నాయి, దాని గురించి ఆలోచించండి. ఉట్టి ఉద్యోగాల గురించి మాత్రం ఆలోచించబాకండి. సో ఇప్పుడు సానియా మీర్జా తీసుకోండి, సానియా మీర్జా వెళ్ళింది. అదే విధంగా సచిన్ టెండూల్కర్, ఈ విధంగా రకరకాల రంగాలు ఉన్నాయి, ఉట్టి ఉద్యోగాలే కాదు. సో మనము మన థింకింగ్ పవర్ ని ఉట్టి ఉద్యోగ అవకాశమే కాకుండా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో కూడా మనం ముందడుగు వేయాలి. అదే విధంగా మనం రాజకీయాల్లో రావాలి కూడా. సో మన దేశం బాగుండాలంటే యూత్ అంతా బాగుండాలి. అదే విధంగా మన ప్రభుత్వము వికలాంగుల కోసం పథకాలు పెట్టింది, అదే విధంగా రిజర్వేషన్లు పెట్టింది. కానీ యువత యొక్క భవిష్యత్తు గురించి ఎటువంటి పథకాలు లేవన్నమాట మన కోసం. సో మనం ఏ విధంగా ఎంకరేజ్మెంట్ చెయ్యాలి గవర్నమెంట్, మీరు ఈ విధంగా చేస్తే మీరు ఉన్నత శిఖరాలకు అందుకోగలరు అనేసి మంచి మంచి పథకాలు కూడా మన ఇన్స్పైరింగ్ గా కూడా పెట్టాలి. సో మనము మంచి శిఖరాలను అందుకోవాలంటే ఇలాంటి బుక్స్ చదవండి, వివేకానంద స్వామి బుక్స్ చదవండి. అదే విధంగా రాజకీయాల్లో అన్నారు కదా, నిన్న పేపర్లో వేశారు, నాయుడుపేట బీటెక్ కాలేజీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కాలేజీలో ఒక అమ్మాయికి కాలేయం బాగాలేదంట, దాదాపు 70 lakhs అవుతుందంట. సో వాళ్ళు పేదరికంలో ఉన్నారు. ఇదంతా కాలేజీ వాళ్ళంతా తెలుసుకొని దానికి అంతా 10 గ్రూపులుగా వేరువేరయ్యి వాళ్ళు 15 రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ భిక్షాటన చేసి బీటెక్ విద్యార్థులు ఆ
ఆలోచించండి. ఈ విధంగా కూడా మనం చేయగలం అన్నమాట. సో మనం ఉట్టి థింకింగ్ పవర్ ని, లైఫ్ సెటిల్మెంట్ అంటే ఉద్యోగం రావాలి, మన పిల్లలు మనది అది కాదు, మన చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని కూడా పట్టించుకోవాలన్నమాట. మన చుట్టూ ఉండే సమాజానికి సేవ చెయ్యాలి. మనం ఒక పౌరుడు కావా, చెయ్యాలి. మన థింకింగ్ పవర్ ని మార్చుకోండి. ఉద్యోగం రాకుండా ఉన్న వారికి ప్రవేశపెట్టింది కదా, మళ్ళీ మీరు ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ తీసేసింది కదా, ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు? అది ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు, ఎంతమంది ఇళ్లలో అమ్మాయిల్ని నిలిపేశారు. మళ్ళా ఎందుకమ్మా ఉద్యోగాలు అంటారు. ఈ విధంగా ముందుకు వచ్చి ధైర్యంగా మీరు రండమ్మా, మేము ఇస్తాం ఉద్యోగ అవకాశాలు అని చెప్పాలి, వారికి భరోసా ఇవ్వాలి. ఎంతమంది కరెక్ట్ గా ఉన్నారన్న, ఎంతమంది కరెక్ట్ గా ఉన్నారు? కరెక్ట్ గా వద్దు. ఓకే, గురించి ఎంతమంది కరెక్ట్ గా ఉన్నారని కాదు, మంచి చేయాలని వెళ్ళినా ఖచ్చితంగా అవినీతి చేయవలసిన పరిస్థితి కదా. మీరు ఒప్పుకున్నారు అంతే కదా. ఏదైనా మనకు త్వరగా పని జరగాలంటే లంచం ఇస్తున్నాం. మనమే ఎంకరేజ్మెంట్ చేసేటప్పుడు ఆ రాజకీయాల్లో అవినీతి ఉండకుండా ఎలా పోతుంది చెప్పండి? చిన్న చిన్న వాటిల్లోనే, మన షాపుల్లో కూడా అవినీతి, ₹1 ఎక్కువ వేసి అమ్ముతారు. సో చిన్న చిన్న పనుల నుంచే అవినీతి, ఇంట్లో కూడా అవినీతి. ఇక్కడి నుంచి ప్రారంభమైంది, రాజకీయాల్లో లేకుండా ఎలా ఉంటుంది? అవినీతి అనేది రాజకీయాల్లో ఉంది, కానీ సమాజంలో అన్నిట్లో ఉంది. కరెక్ట్? ఓకే, ఇవందరం మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమైనా చెయ్యగలరా? మీ భవిష్యత్తు గురించి ఏమైనా చేయగలరా? దాని గురించి కూడా కొద్దిగా డిబేట్ చేయండి. లేదు ఇలాగే ఉండనివ్వండి, సమాజం ఇలాగనే ఉండనివ్వండి, రాజకీయాలు ఇలాగనే ఉండనివ్వండి, ఇలాగే మా జీవితాలు గడిచిపోతాయంటే పర్వాలేదు. మీ అభిప్రాయాలు మీరు ఏ విధంగా కూడా చెప్పండి, మీరు మాట్లాడండి. అవినీతి లేకుండానే రాజకీయాల్లోకి వెళ్ళాలి. అవినీతికి చేస్తూ రాజకీయాల్లోకి వెళ్తే రేపు మనకి ఎదురొచ్చేది కూడా అవినీతే కదా. అవును, కరెక్ట్. ఓకే, రామా